హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్తున్నామండి. ఈ వీడియో వచ్చేసి వైజాగ్లో మేము ట్రైన్ స్టార్ట్ అయిన నుంచి తిరుపతి దర్శనం అయ్యేంత వరకు చిన్న చిన్న క్లిప్స్ తీసి పెట్టానండి. వీడియో ఇలా కంటిన్యూ అవుతుంది. థంబ్నెయిల్ అయితే చూశారు కదా. నాస్తికురాలుగా ఉన్న నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ఎలా మారాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తిరుమల వెళ్ళడం 3వసారి అండి. నేను మొదటిసారిగా వెళ్ళింది నాకు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమ్మ నాన్నతో వెళ్ళానండి. అప్పుడు నాకు అంతగా ఏమీ తెలియదు. నెక్స్ట్ రెండోసారి వెళ్ళినప్పుడు నాకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు మా బాబుకి తలనీలాలు ఇవ్వటానికి అని చెప్పి వెళ్ళామండి. అప్పుడు కూడా నాకు అంతగా దైవభక్తి లేదు. మా బాబుకి తలనీలాలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు మేము మెట్ల దారి వైపు నడుచుకుంటూ మెట్లు ఎక్కుంటూ వెళ్ళామండి. అప్పుడు నా హెల్త్ కూడా అంత సహకరించలేదు. చాలా కష్టపడి అయితే వెళ్ళాను. కానీ నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు. ఏదో వెళ్ళాలి కదా, మొక్కుకున్నాం కదా అనే థాట్లోనే వెళ్ళాను అనమాట. ఆయన మీద అంత భక్తితో అయితే నేను వెళ్ళలేదు. జెన్యూన్గా చెప్తున్నాను. మెట్ల వైపు ఎక్కేటప్పుడు నాకు హెల్త్ అస్సలు బాగాలేదండి. అందరూ వెళ్తున్నారని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట. కానీ నా హెల్త్ అస్సలు సహకరించలేదు. మెట్లు ఎక్కలేకపోయాను అనమాట. చాలా ఇబ్బంది పడ్డాను. వెంకటేశ్వర స్వామి ఇంత కష్టపెడతాడా భక్తుల్ని అని చాలా తిట్టుకున్నాను అనమాట నా స్వామిని. ఎన్ని మెట్లు ఎక్కుతున్నా కానీ ఇంకా వస్తూనే ఉన్నాయండి. ఎంత నడిచినా ఇంకా నడకదారి వస్తూనే ఉంది. చాలా కష్టపడైతే ఎక్కాము. ఫైనల్గా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. దగ్గర 14 గంటలు లైన్లో ఉన్నామండి. చాలా కష్టం అనిపించింది. భక్తి లేని నాకు ఇంకా కష్టం అనిపించిందండి. ఆ టైంలో నాకు తెలీదు ఆయన మహిమల గురించి, ఆయన విశిష్టత గురించి నాకైతే అస్సలు తెలియదండి. నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. నేను ఇంట్లో ఎప్పుడు దీపం పెట్టుకున్నా వెంకటేశ్వర స్వామినే తలుచుకుంటాను. నా కోరిక ఏమైనా ఉంటే చెప్పుకునేదాన్ని. కానీ ఆయన మహిమ గురించి నాకైతే తెలియలేదండి. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసి, స్వామి ఎంత కష్టపడి వచ్చాము, ఇంత కష్టపడాలా నిన్ను చూడాలంటే అనుకున్నాను. నాకు భక్తి లేకపోయినా ఆయనకి పూజ చేసేదాన్ని, దీపం పెట్టేదాన్ని, నైవేద్యం పెట్టేదాన్ని. కానీ భక్తితో పెట్టే దీపం వేరు, నాస్తికురాలుగా పెట్టేది వేరండి. ఎందుకంటే నార్మల్గా పెట్టాలి కనుక రోజు పెట్టుకునేదాన్ని. అంత భక్తి అయితే నాకు లేదనమాట. ఇంకా అలాగే సంవత్సరాలు అయితే గడిచిపోయాయి. ఆయనకి పూజ ఎలా చేయాలో కూడా తెలియదు నాకు. నాకు తెలిసిన పద్ధతిలో అలా చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఇంకా మా పాప అయితే పుట్టిందండి. మా పాప పుట్టిన తర్వాత నేను చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశానండి. మా పాప పుట్టినప్పుడు సిజేరియన్ చాలా కష్టమైందండి. స్టిచ్చెస్ పడినప్పుడు స్కిన్ చాలా లూజ్ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. డాక్టర్ చాలా కేర్ తీసుకుని చాలా బాగా చేశారండి. కానీ ఆపరేషన్ అయిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. కనీసం నన్ను కూర్చోనివ్వలేదు, నించోనివ్వలేదు. నెక్స్ట్ బరువులు కూడా ఎత్తొద్దని చెప్పారండి. నా పాపను కూడా నన్ను ఎత్తుకోవద్దన్నారు. నిజంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆపరేషన్ అయిన 3 నెలల వరకు చాలా ఇబ్బంది పడ్డానండి. ఈ 3 నెలలలో బరువులు ఎత్తకూడదు, కూర్చోకూడదు, నించోకూడదు అని చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. పాపకు 3 నెలలు వచ్చే వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో హాస్పిటల్కి వెళ్తూనే ఉండేదాన్నండి. పాపకు 3 నెలల తర్వాత ఇంకా పాపకి ఒంట్లో బాగుండేది కాదు. ఆ తర్వాత బాబుకి, ఇంకా అలా వరుసనే అందరికీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ, ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్స్కి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళమండి. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు నేను మొబైల్ చూస్తుంటే మొబైల్లో 7 శనివారాల వ్రతం అని చెప్పి ఒక వీడియో వచ్చిందండి. ఏంటబ్బా ఇలా కూడా చేస్తారా అని చెప్పి ఆ వీడియో చూశాను అన్నమాట. ఆ వీడియో చూసిన తర్వాత దాని గురించి సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వచ్చాయండి. ఆ వ్రత విశిష్టత గురించి, వెంకటేశ్వర స్వామి మహిమల గురించి, ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాను.
అప్పుడు ఆయన మీద భక్తి చాలా ఎక్కువైంది. వెంకటేశ్వర స్వామిని కొలుచుకోవటం తప్ప ఆయన గురించి ఎలా పూజ చేయాలి, ఆయన్ని ఎలా నమ్మాలి అనే విషయాలు ఏవి నాకు తెలియదనమాట. ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మకంగా కొలుచుకుంటే ఆయన ఇంత మంచి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయం నాకు చాలా లేటుగా తెలిసిందని బాధపడ్డాను. ఇంకా అప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట, మా ఇంట్లో అందరికీ ఆరోగ్య సమస్యలు లేకుండా చెయ్యి స్వామి, నేను 7 శనివారాలు వ్రతం చేసుకుంటాను అని చెప్పి మొక్కుకున్నాను. నేను ఈ మొక్కునేసరికి మా పాపకి 4 నెలలండి. 5వ నెలలో ఇంకా నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి, నా పనులు నేను ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ ఈ మొక్కుకున్న తర్వాత 5 నెలలు నిండేసరికల్లా నా ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడిందండి. ఇంకా నా పనులు నేను చేసుకోగలను అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. ఇంకా మా ఇంటికి నేను వచ్చేసాను. ఇంట్లో అందరం చాలా బాగున్నాం, సంతోషంగా ఉన్నాము. మా పాపకి 7 నెలలు వచ్చిన తర్వాత నేనైతే వ్రతం స్టార్ట్ చేశానండి. ఇంకా అప్పుడైతే అనుకున్నానండి, నేను ఎంత తప్పు చేశానో, స్వామివారిని నమ్మకుండా ఆయన గురించి తెలియకుండా నేను ఆయన్ని ఏవేవో అనేసుకున్నానండి. చాలా బాధపడ్డాను. నేను ఆయన్ని నమ్మకపోయినా, ఆయన్ని కొలవకపోయినా ఆయన మాత్రం నాకు ఎక్కడా అన్యాయం చేయలేదండి. నాకు అన్ని విధాలా మంచి చేశారు. ఎప్పుడూ నన్ను కాపాడుతూ వచ్చారండి. వెంకటేశ్వర స్వామి ఒక నాస్తికురాలుగా ఉన్న నన్ను 7 సంవత్సరాల తరువాత ఒక భక్తురాలుగా నన్ను మార్చి మళ్ళీ ఆయన దర్శనం ఇప్పించటానికి ఆయన కొండ మీదకి నన్ను పిలిచారండి. మా బాబుకి సంవత్సరం పిల్లోడప్పుడు నేను వెళ్ళానండి. మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన అనుగ్రహం నాకు కలిగింది. నిజంగా ఆయన మహిమలు తలుచుకుంటూ నేను ఈ వీడియో చేస్తూ మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా మనసు చాలా ఆనందంగా ఉందండి. 7 సంవత్సరాల క్రితం నేను ఎంత బాధపడుతూ అయితే వెళ్ళానో ఆయన దర్శనానికి, ఎన్ని ఇబ్బందులతో అయితే వెళ్ళానో, 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన నాకు ఇచ్చిన దర్శనం ఎంతో విశిష్టమైనదండి. నేనైతే మాటల్లో చెప్పలేను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. చివరిగా మన వెంకటేశ్వర స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.